ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనసు పొందవలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 30వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 31 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేస్తు సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కృప మీకు సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు హోలీ కమ్యూనియన్ అనగా ప్రభురాత్రి భోజనం సిద్ధపడుతున్నావా? సిద్ధపడాలి. ఒకప్పుడంటే దేవుడు చూస్తున్నట్టు ఊరుకున్నాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని. ఎస్, రక్షణ పొందిన వాళ్ళు కూడా ఇప్పటికప్పుడే రీఫ్రెష్ అవ్వాలి. ఎందుకనంటే తుడిచిన కారు మీద డస్ట్ పడవచ్చు. ఈరోజు బ్రష్ చేసుకున్నావు, స్నానం చేసుకున్నావు, రేపు మళ్ళీ చేసుకోవాలా? ఎందుకని? అది నీకు అర్థమవుతుంది. అలాగే సేమ్ ఎప్పటికప్పుడే రీఫ్రెష్నెస్ అవుతే మనం పర్ఫెక్ట్గా ఉంటాం. అప్పుడు దేవుని రాకడ ఒక రెప్పపాటులో వచ్చినప్పుడు, కడబోరం మోగినప్పుడు ఎట్టబడి గుంపులో ఉంటాం. లేదా బుద్ధి లేని కన్యకలు లోతైన మెట్టుకు అడుగులేనందువల్ల వాళ్ళు మిగిలిపోయారు. బుద్ధి గల వాళ్ళు సిద్ధపడి తమ డ్యూటీ నిండా నూనె నింపుకున్నారు, సిద్ధులు వెలిగించుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు, వదిలిపెట్టబడ్డారు. కనుక వదిలిపెట్టే గుంపులో, విడిచిపెట్టబడే గుంపులో నువ్వు ఉండకూడదు. ఎట్టబడే గుంపులో ఉండాలంటే రిపెంటో. రక్షణ పొందిన బిడ్డ, నువ్వు లోతైన మారుమనసు పొంది రక్షణ పొందిన బిడ్డ ఎక్కడ పడిపోయావు, ఎక్కడ జారిపోయావో తిరిగి రీఫ్రెష్నెస్ అవ్వాలి. దేవుని కృప పొందాలి, టచ్లోకి వచ్చేయాలి. ఓకే, రేపటి దినమందు మన ఆరాధన సమయములు ఉదయకాలమందు మొదటి ఆరాధన 6 గంటలకు ఆరంభించబడును. రెండవ ఆరాధన 8 గంటలకి, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు ఆరంభించబడును. సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6 గంటలకు ఆరంభించబడును. 4 ఆరాధన శక్తివంతమైన స్తుతి ఆరాధన, సరిదిద్ది సరిచేసేటువంటి బలమైన వాక్య సందేశాలు, అలాగే 4 వర్షపులు హోలీ కమ్యూనియన్ జరుగుతుంది రక్షణ పొందిన వారికి. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే 3rd వర్షిప్లో 4th వర్షిప్లో ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. రండి, సువార్తదానం, అన్ని దానం పంటు గొప్పదానం చేయి కలుగుదాం, లోకాన్ని సువార్త నింపుదాం. అలాగే గత 2 వారాలకు ఫోన్పే, గూగుల్ పే పనిచేయలేదు, చాలా ప్రాబ్లం అయింది. ఈ వారం మరొక నెంబర్ మారుస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం అయితే రేపు మరొక నెంబర్ ఉంటుంది. ఒకవేళ ఈ పని చేయకపోతే కనుక క్యాష్ అయినిచ్చి దేవుని సందులో మనం మనీ రూపంగా ఇద్దాం. ప్రభుకి ఇచ్చే కానుకను ప్రభువు చెల్లిద్దాం. కొన్నిసార్లు మనం ఇవ్వనందువల్ల ఆ వారం ఇవ్వకపోతే చేయాలనుకుంటుంది, ప్రేరేపణ వస్తుంది, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఖర్చు పెట్టేసుకుంటాం. ఇప్పుడు దేవునికి ఇచ్చేయి, దేవునికి ఇవ్వాలి. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ ఎవరు బలహీనంగా ఉన్న బలపరచండి. ఈ మధ్యాహ్నం ప్రార్థన దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరిని రేపు సండేకి నాయన ప్రభావిత భోజనం సిద్ధపరచండి. కృప చూపించండి, గొప్ప కార్యం అపాధిగా లయపరచండి. ఏసునామమున ప్రతి కాడి వరకు కొట్టబడాలి, ప్రతి చీకటి తొలగిపోవాలి. కృప నుంచి గొప్ప దీవెనతో నీవు మహిమ చెందమని, దురాత్మకి లయపరచమని. రేపు ఆరాధనలో ఎలాంటి వర్షాడంగా ఏ చీకటి ఎక్కడ అడ్డుపడి లేకుండా కృప చూపించండి. ఏసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో. స్పాన్సర్ చేయాలనుకుంటున్నారా? ప్రామిస్ రండి, గుప్పిరి పడుకున్నారా? ఈ విషయాన్ని కలవండి. పర్సనల్ మీ సమస్య చెప్పి ప్రే చేయించుకోవచ్చు. సండే కూడా ఈ వెసులుబాటు ఉంటుంది, కానీ బిజీగా ఉంటాం, తెలుసు కదా. సీ యూ.